హలో గైస్, ఈ వీడియో వచ్చేసి మండే మార్నింగ్ వీడియో అనమాట. వీడియోస్ అప్లోడ్ చేయడానికి నాకైతే అస్సలు కుదరట్లేదు, అందుకే లేట్ గా అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఖుషి తల్లి మా హస్బెండ్ అయితే నిద్ర లేవలేదు. నేనైతే అలా బయటకు వచ్చి చెట్లయితే చూస్తున్నాను. ఈ గులాబీ మొక్క వేసిన దగ్గర నుంచి ఇప్పుడు మూడో పువ్వు అయితే వస్తుంది. కానీ చెట్టు ఏంటో మనీ ప్లాంట్ లాగా పొడవుగా పెరిగిపోతుంది. అందుకని దాన్ని బైండింగ్ వైర్ తో పైకి అయితే కట్టేశాను. ఇంకా మనీ ప్లాంట్ ఎలా పెరుగుతుందో అది కూడా అలాగే పెరుగుతుంది. ఇంకా మేమైతే ఫ్రెష్ అయిపోయి ఖుషి తల్లిని మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టేసి నేను మా హస్బెండ్ అలా మార్కెట్ కి అయితే వెళ్ళాము. ఎండ అయితే మామూలుగా లేదు. మేమైతే మేక తలకాయ తీసుకుందామని చెప్పి వెళ్ళాము. మండే అని చెప్పి వాళ్ళైతే ఉండరంట. ఇంకా సరే అని మార్కెట్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కుండలు తీసుకుందామని చెప్పి కుండల దగ్గరికి అయితే వెళ్ళాము. మేము చూసే ఈ రెండు కుండలు కూడా ఒకటి పెరుగు కోసం ఒకటి మజ్జిగ కోసం తీసుకుందాం అనుకున్నాము. కానీ వాటి కాస్ట్ 200-250 చెప్తున్నారు. అస్సలు తగ్గించలేదు. ఇంకా సరే అని వేరే చోట కూడా కనుక్కుని అప్పుడు తీసుకుందాంలే అని చెప్పి ఇంకా ఎండి చేపల మార్కెట్ కి అయితే వెళ్ళాము. ఇంకా నాకు మా హస్బెండ్ కి ఎండి చేపలు అంటే చాలా ఇష్టం. ఈసారి అయితే ఎప్పుడు తీసుకునేవి కాకుండా ఏదో పండు కప్పో ఏదో పేరు చెప్పారు, నాకైతే ఐడియా లేదు. వాటి ముక్కలు అయితే ఇలా ఉన్నాయి, మటన్ ముక్కల్లాగా చాలా బాగున్నాయి చూడడానికి అయితే. ఇంకా అవైతే తీసుకున్నాము. హాఫ్ కేజీ 300 రూపీస్ అంట. ఇంకా ఎండ అయితే మామూలుగా లేదు, అందుకని చెప్పి త్వరగానే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా మేము వెళ్లేసరికి మా అత్తయ్య అయితే వంట చేసేసారు. మేము తినేసిన తర్వాత ఖుషి తల్లిని మా ఇంటికి తీసుకెళ్దామంటే అస్సలు రానని చెప్పి ఏడుస్తుంది. ఇంకా మా హస్బెండ్ అయితే ఎగ్జిబిషన్ కి తీసుకెళ్తాను రా అమ్మా అనగానే ఇంకా బండి అయితే ఎక్కేసింది. ఇంకా మేమైతే అనుకున్నాము లేట్ అయిపోయింది కదా, ఇంటికి వెళ్ళిపోదాంలే, ఎగ్జిబిషన్ కి వద్దు అని చెప్పి. కానీ మన ఖుషి తల్లి తీసుకెళ్లేదాకా అస్సలు వదలలేదు. ఇంకా ఖుషి తల్లిని ఎగ్జిబిషన్ కి తీసుకెళ్లిన తర్వాత అది ఏం చేసిందో మేమేం చేసామో నెక్స్ట్ పార్ట్ లో చూడండి. బై బాయ్.